హాయ్ అండి, నేను మీ లక్ష్మి. ఈరోజు అందరికీ ఉపయోగపడే కొన్ని టిప్స్ చూద్దామండి. ఇలాంటి బుక్స్ మనం పిల్లలకి ఇచ్చినప్పుడు ఈ కింద అనేది ముందు చినిగిపోతూ ఉంటుందండి. అట్ట కూడా కింద చినిగిపోతూ ఉంటుంది. మనం ఎంత కవర్ వేసినా కూడా అలా చినగకుండా మనకి బుక్ కొన్నప్పుడే కనుక ఇలా మనం గమ్ అనేది అప్లై చేసుకున్నామంటే ఆ బుక్ అనేది అసలు చినగదండి. ఇలా మనం గమ్ అప్లై చేసేసుకున్న తర్వాత మనం కొద్దిగా నొక్కేసి పెట్టేసుకున్నామంటే మొత్తం అది ఆ అట్టకి అంటుకుపోతుందండి. ఆ పేపర్ అనేది అసలు బయటకు అనేది రాదు. నోట్బుక్సే కదండి, టెక్స్ట్ బుక్స్ కూడా మనం ఇట్లా అప్లై చేసుకున్నామంటే ఆ పేపర్స్ అనేవి, ఆ పిన్ అనేది అసలు కనిపించదు. ఇలా గమ్ అప్లై చేసుకున్న తర్వాత పైన కవర్ చేసుకున్నామంటే ఇంకా బుక్ అనేది చినగదండి. ఎంత చిన్నపిల్లలకైనా సరే బుక్ 1 ఇయర్ పాటు అలాగే ఉంటుంది. మీ పిల్లల పుస్తకాలు అసలు చినగకూడదు, ఇలా కవర్ వేసినట్టే ఉండాలనుకుంటే కనుక ఫస్ట్ ఇలా గమ్ అంటించేసుకున్న తర్వాత ఆ బుక్స్కి మళ్ళీ కవర్ వేసుకోండి. ఇలా చేసుకుంటే అసలు పిల్లల పుస్తకాలు అనేవి చినగవండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు బాగా యూజ్ అవుతుంది. ముందు గమ్ అంటించేసుకుని తర్వాత కవర్ చేసుకోండి. ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుందండి. మన నెక్స్ట్ టిప్ అండి, ఇలా మనం స్టీల్ గిన్నెలు కానీ ప్లేట్లు కానీ ఒక్కొక్కసారి హోల్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. దానిలో ఏం వేసినా కూడా కారిపోతూ ఉంటాయి. మనం ఏం వేయడానికి ఇంకా కుదరదు, ఆ గిన్నెలు పక్కన పెట్టాల్సి వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఎలా వాటర్ అనేది కారిపోతుందో. అలా వాటర్ కారుతున్నా లేదంటే కనుక ఏమైనా సన్నగా హోల్ పడినా కూడా అది పక్కన పడేయకుండా నేను ఇప్పుడు చెప్పిన టిప్ యూజ్ చేయండి, మీకు బాగా యూజ్ అవుతుంది. ఇలా కారుతుంది అనుకున్నప్పుడు ఆ గిన్నె అనేది శుభ్రంగా తుడుచుకోండి. అసలు తడి అనేది ఉండకూడదు. ఆ తడి లేకుండా ఒక క్లాత్ తుడిచేసుకొని తర్వాత అది ఆ ప్లేట్ మీద నెయిల్ పాలిష్ అనేది కొంచెం చిక్కగా అప్లై చేయండి. ఒక డ్రాప్ అక్కడ వేసి పెట్టామంటే కనుక అది మొత్తం ఆ హోల్ అంతా ఫిలప్ అయిపోతుందండి. మీరు ఇంకా ఆ ప్లేట్లో ఏమైనా వేసినా కూడా ఏం కారదు. ముఖ్యంగా స్టీల్ బిందెలు కానీ లేదంటే ఏమన్నా ప్లాస్టిక్ బకెట్లు కానీ బిందెలు కానీ ఇలా హోల్ పడినప్పుడు ఇలా ట్రై చేయండి. స్టీల్ బిందెలకి ఎక్కువ ఇలా హోల్స్ పడుతూ ఉంటాయి. మనం ఏమి దానిలో వేడి నీళ్ళు పొయ్యం కాబట్టి ఇలా మనం నెయిల్ పాలిష్ చేసుకున్నామంటే అవి ఇంకా మనం తోమినా కూడా పోదు తొందరగా. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు నెయిల్ పాలిష్ ఆరిపోయిన తర్వాత చూపిస్తున్నాను కదండి, ఒక్క డ్రాప్ కూడా వాటర్ అనేది పడలేదు. మీ దగ్గర ఏదైనా హోల్స్ ఇలా పడినాయి అని అనుకున్నది ఏదైనా సరే ఇలాగా ట్రై చేయండి, అస్సలు కారదు. స్టవ్ మీద పెట్టకపోతే ఎన్ని రోజులైనా కూడా అలాగే ఉంటుందండి అది. మన నెక్స్ట్ టిప్ అండి, ఇలా అల్లం తెచ్చుకున్నప్పుడు మనం పీలర్తో తీసినా చాకుతో తీసినా ఎక్కువ పోతూ ఉంటుంది. అలా కాకుండా ఒకటి సూదిగా ఉన్న ఒక గరిటె కానీ స్పూన్ కానీ తీసుకుని మనం కనుక ఇలా చెక్కు తీసుకున్నామంటే పల్చగా వస్తుంది. మనకి మూలల్లో ఎక్కడన్నా ఉన్నా కూడా ఆ స్పూన్ అనేది బాగా దిగుతుంది. చాకు కన్నా కూడా ఇలా మనం స్పూన్తో తీసుకుంటే మనకు తొందరగా అయిపోతుంది. ఆ మూలల్లో ఏమన్నా ఉన్నా కూడా తొక్క అనేది వచ్చేస్తుంది. మీకు తీసుకుంటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు చాకు కన్నా కూడా ఇలా స్పూన్తో అయితే తొందరగా కూడా అయిపోతుందండి. ఆ మూలలు ఉన్న మట్టి కూడా మొత్తం వచ్చేస్తుంది. ఎక్కడా కూడా మనకి ఆ తొక్క అనేది ఉండదు, మట్టి కూడా ఉండదు. ఇలా స్పూన్తో మీకు తీసుకుంటానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా తొక్కు తీసేసుకున్న తర్వాత కంపల్సరీ వాష్ చేయాలండి దాన్ని. దాని లోపల అంతా మట్టి అనేది ఇరుక్కుపోయి ఉంటుంది. వాష్ చేసుకున్న తర్వాత సన్నగా ముక్కలు కోసుకొని మీరు అల్లం పేస్ట్ కావాలంటే అల్లం పేస్ట్, లేదంటే ఏదైనా కర్రీలో వేసుకోవాలన్నా కూడా అలా యూస్ చేసుకోవచ్చు. చాలా తొందరగా అయిపోతుందండి. అసలు మనకి టైం అనేది ఎక్కువ పట్టదు. మన నెక్స్ట్ టిప్ అండి, ఇలా నెయిల్ పాలిష్ అనేది ఒక్కొక్కసారి గడ్డగట్టేస్తూ ఉంటుంది. నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అసలు మొత్తం కిందంతా గడ్డగట్టేసి ఉంది. మీకు క్లియర్గా కనపడుతుందని అనుకుంటున్నాను. ఇలా గడ్డగట్టేసింది, మనం ఏం చేసినా కూడా అది లూజ్ అవ్వదండి. దానికోసం మంచి టిప్ చెప్తానండి. ఇలా స్ప్రే ఒకటి తీసుకోండి, ఏ స్ప్రే అయినా పర్లేదు. బాడీ స్ప్రే ఒకటి తీసుకుని ఒక్కసారి అలా నొక్కండి, సరిపోతుంది. ఎక్కువసార్లు నొక్కొద్దు. ఒక్కసారి నొక్కేసి బాగా షేక్ చేయండి. ఇలా షేక్ చేయడం వల్ల ఆ నెయిల్ పాలిష్ అనేది బాగా లూజ్ అయిపోతుందండి. మామూలుగా మీరు కొన్నప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఇంకా ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఎంత పలచగా అయిపోయిందో. మీ దగ్గర ఉన్న బాడీ స్ప్రే ఏదైనా పర్వాలేదండి, ఒకటే వాడాలని ఏం లేదు. ఏదున్నా కూడా మీరు ఇలా ట్రై చేయండి. దానికోసం వేడి నీళ్ళల్లో వేయాల్సిన అవసరం లేదు, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎంత గడ్డగట్టేసి నెయిల్ పాలిష్ అయినా సరే అది మామూలుగా అయిపోతుందండి. మన నెక్స్ట్ టిప్ అండి, ఇలాంటి రిమోట్స్ అనేవి పిల్లలు కింద పడేస్తూ ఉంటారు. మనం పద్దాకా అవి బ్యాటరీలు మార్చాల్సి వస్తుంది, లేదంటే ఇరిగిపోతూ ఉంటుంది, లేదంటే రిమోట్ కూడా మనకి పనిచేయకుండా పోతుంది. అలా కాకుండా మనం దానికి కవర్ కూడా వేయాల్సిన పని లేదండి. 2 రబ్బర్ బ్యాండ్లు తీసుకోండి. ఆ 2 రబ్బర్ బ్యాండ్లు తీసుకొని పైన ఒకటి కింద ఒకటి ఆ రబ్బర్ బ్యాండ్ అనేది వేసి నంబర్స్కి తగలకుండా రబ్బర్ బ్యాండ్ అనేది వేయండి. అలా వేసినప్పుడు కింద పడినా కూడా ఆ రబ్బర్ బ్యాండ్ అనేది మనకి కింద తగలకుండా ఉంటుంది. ఆ రిమోట్ అనేది పాడవకుండా ఉంటుంది, పగలకుండా ఉంటుంది, సేఫ్టీగా ఉంటుంది.
ఇది రిమోట్ కవర్ కూడా వేయకుండా వదిలేసిన వాళ్ళకి మంచి టిప్ అండి, ఒకసారి ట్రై చేయండి. మన నెక్స్ట్ టిప్ అండి, వర్షాకాలం వచ్చిందంటేనే ఇంట్లోకి ఈగలు దోమలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. మనం ఎంత శుభ్రంగా పెట్టుకున్నా కూడా ఈగలు అనేవి ముసురుతూనే ఉంటాయి. అది కిచెన్లో కౌంటర్ టాప్ మీద కానీ, డైనింగ్ టేబుల్ మీద కానీ, హాల్లో కానీ ఎక్కడైనా సరే ఈగలు అనేవి బాగా వచ్చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని దానిలో కొద్దిగా పసుపు గల్లుప్పు వేసుకోండి. వేసుకొని బాగా కలిపేసేసేయండి. ఆ నీళ్ళని గల్లుప్పు అనేది బాగా కలిసిపోవాలన్నమాట. ఇలా కలిసిపోయినాక మీ దగ్గర ఎక్కడైతే ఈగలు బాగా ఉన్నాయి అని అనుకుంటారో, హాల్లో కానీ, కిచెన్లో కానీ, డైనింగ్ టేబుల్ మీద కానీ ఎక్కడైనా కానీ ఇలా కొంచెం పసుపు నీళ్ళు దాని మీద పోసుకొని మనం క్లాత్తో కనుక తుడిచేసుకున్నట్టయితే ఈగలు తొందరగా పోతాయండి, ఇంకా రాను కూడా రావు. మన నెక్స్ట్ టిప్ అండి, ఉల్లిపాయలు కొయ్యాలంటే కళ్ళమ్మటి నీళ్ళు కారిపోతూ ఉంటాయి, ఆ తోలు తొందరగా ఊడరాదు. అలాంటప్పుడు మంచి టిప్ చెప్తున్నానండి నేను. వాటర్లో 2 నిమిషాలు వేసి పెట్టండి ఆ ఉల్లిపాయలు అనేవి. ఆ తర్వాత పైన కట్ చేయకుండా నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న ఘాట్లు పెట్టుకోండి. ఆ ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఆ పైన అనేది కొంచెం తీసుకోండి. వీడియోలో చూపించిన విధంగా మనకి లోతుగా కనుక తీసుకున్నామంటే ఆ ఉల్లిపాయ అనేది పైన తొక్క అనేది మనకి కనపడదు. అప్పుడు మనం పొరలుగా వచ్చేస్తుంది, అది తొక్క అనేది తొందరగా వచ్చేస్తుంది. ఇలా మీరు ఘాట్లు పెట్టుకున్న తర్వాత తొక్కు తీసారంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. మీరు అసలు కష్టపడాల్సిన పని ఉండదు. ఎన్ని ఉల్లిపాయలు అయినా సరే తొక్కు తీసేసుకోవచ్చు. ఎంత చిన్నవి అయినా కానీ, ఎంత పెద్దవి అయినా కానీ చాలా ఈజీగా అయిపోతుంది మీ పని. ఆ తర్వాత ఈ ఉల్లిపాయలు అనేవి తొక్కులన్నీ తీసేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అనేవి బాగా కడగండి. దీనిలో నల్లగా ఒక ఫంగస్ లాంటిది వచ్చేస్తుంటుందండి. ఆ ఫంగస్ కనుక మనకు కడగకుండా కనుక కూరల్లో అనేది మనం కోసేసి వేయకూడదు. దానివల్ల క్యాన్సర్ కూడా అటాక్ అవుతుంది. కనుక కంపల్సరీగా ఈ ఉల్లిపాయలు అనేవి కడగండి, రుద్ది కడగండి. ఆ నలుపు ఉంది అనుకుంటే మాత్రం అస్సలు అలా వాడొద్దు. మన హెల్త్కి అస్సలు మంచిది కాదండి. ఆ బ్లాక్ పార్ట్ అనేది బాగా మనం శుభ్రంగా రుద్ది కడిగామంటే పోతుంది. ఇంతేనండి మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.